అలాగే ఆల్రెడీ మెర్జ్ చేసేసుకొని ఉన్నారు. ఆ మెర్జ్ చేసేసుకున్న వాళ్ళందరూ మీరు ఒక్కటే ఈ ట్రస్ట్ వాలెట్‌కి సంబంధించింది పెడతారు. కానీ అలా పెట్టినప్పుడు ఆ మెర్జ్ చేసిన అన్ని కాయిన్స్ కూడా దాంట్లోకి మీకు ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. ఓకే. అయితే ఆ మెర్జ్ చేసుకున్న ఎన్ని అకౌంట్‌లయితే ఉన్నాయో అన్ని అకౌంట్‌లకి అన్ని కాయిన్ డీలు డాడీ కాయిన్స్ వస్తాయి. మీరు హ్యాపీగా మెర్జ్ చేసుకొని అది తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా రెండో కాయిను మన తాలూకు ప్యాక్ తీసుకుంటే ఇంకో కాయిన్ వస్తది అన్నాను. అది మీకు నచ్చితే తీసుకోండి. నచ్చకపోతే తీసుకోవసరం లేదు. దాంట్లో నేనిచ్చినటువంటి ఏ ఐటెమ్స్ ఉన్నాయో వాటిల్లే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దృష్టంతా ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ వెళ్ళడం, కాయిన్స్ ఇప్పుడు లాంచ్ చేసి నేను మీకిచ్చిన మాట మీద ఉంది. ఇప్పుడు హ్మ్, ఏదైతే మనకి హోమ్ మార్ట్స్ ఉన్నాయో, హోమ్ మార్ట్స్‌ని కూడా నడుపుతున్నప్పటికీ అందులో నేను ఇంతవరకు ఏ వస్తువులైతే నేను కమిట్ అయ్యి ఉన్నానో ఆ వస్తువులే మీకు ఇవ్వడం జరుగుతది. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఒక్కొక్కరు నాకు ఇది ఉంటే బావుంటదండి. నాకు ఈ వస్తువులు కావాలి. ఇలాంటి వస్తువులు పెట్టండి అని నాకు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని వస్తువుల మీద ఒకేసారి మనం ఇన్వెస్ట్ చేసి వెళ్ళలేం. కొన్ని వస్తువులు మాత్రమే పెడతాను. వాటిల్లోనే తీసుకోవాల్సి ఉంటది. అది మీకు నచ్చితేనే. ఎందుకంటే ఇప్పుడు దాని మీద అంతెళ్ళి ఇప్పుడు ఓ పెద్ద దీని కింద మార్చడానికి ఈ పని అయిపోయిన తర్వాత నేను దాని మీదకెళ్ళాల. ఈ ఈ కాయిన్ లాంచింగ్ అయిపోవాలి. ఈ కాయిన్స్ అన్నీ అటు వెళ్ళాలి. ఇయన్నీ అయిపోయిన తర్వాత నేను దాని మీదకెళ్తాను. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ నా దగ్గరున్న వాటిలతోటి ఇప్పుడు మార్ట్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అయన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా నడుస్తది. మార్ట్ తీసుకున్న వాళ్ళకి ఒకటి, అలాగే మార్ట్ ఇప్పిస్తున్నాను ఒకటి, వాళ్ళకి ఒకటి కాయిన్ ఇస్తున్నాను. తప్పకుండా దాన్ని వినియోగించుకోండి. దాని వివరణ మీకిచ్చాను ఆల్రెడీ. రూ. 25,000 తీసుకుంటే ఇలాగని. అయితే నేనిక్కడ ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే, మెర్జ్ కూపన్స్ అనే వాటిలికి మెర్జ్ చేసుకున్న వాళ్ళందరికీ ఎన్ని అకౌంట్స్ మెర్జ్ చేసుకొని ఉన్నారో ఇప్పటికే, అన్ని కాయిన్స్ మీకొచ్చేస్తాయి. ఒక్క ట్రస్ట్ వాలెట్ మీకిస్తే సరిపోద్ది. ఆ మొత్తం ఎన్ని అకౌంట్లుంటే అన్ని కాయిన్స్ మీకొస్తాయి. తప్పకుండా. దాన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకోండి.